జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. హిందీ కొన్ని పాటలు ఉన్నవి, చాలా తత్వజ్ఞానం తెలిపే పాటలు. పెద్ద పెద్ద మేధావులు, ఫిలాసఫర్స్, తత్వజ్ఞానులు రాసిన పాటలు. దునియా మే కితనా గమ్ హై, మేరా గమ్ కితనా కమ్ హై అని కిషోర్ కుమార్ది ఒక పాట ఉంది. ఇంకో కిషోర్ కుమార్ పాట ఉంది, ఏ జీవన్ హై इस जीवन का यही है रंग रूप, थोड़े गम है थोड़ी खुशियाँ, ये न सोचो इसमें अपनी हार है कि जीत है, जो भी मिले उसे अपना लो, यही जीवन का रीत है. ये जिंदगी का सफ़र, ये कैसा है सफ़र, कोई समझा नहीं कोई जाना नहीं, मैं जिंदगी का साथ निभाता चला गया, जो मिल गया उसे मुकद्दर समझ लिया, जो खो गया उसे भुलाता चला गया, गम और खुशी के फर्क न महसूस हो जहाँ, मैं दिल को उस मकाम पे लाता चला गया. ఇదే గీతలు చెప్పింది, ఇదే భగవద్గీతలు చెప్పింది. సుఖము, దుఃఖము, లాభము, హాని, జయము, అపజయం అన్నీ వస్తుంటావా, ధైర్యంగా ఉండు, ఆ స్థితికి నీవు ఎదుగు అని చెప్పింది గీత. అవే పాటలు దీంట్లో మన పెద్దలు ఫిలాసఫర్స్ రాసినరు. మేము దానికి డీప్గా ఆలోచన చేస్తే అది అర్థమవుతుంది. ఒక ఆయనకి జీవితంలో సమస్యలు విపరీతంగా వచ్చినవి. ఇంకా సమస్యలే వద్దు, ఎక్కడైనా పోయి హాయిగా ఉండదామని హిమాలయకి వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అక్కడ కూడా ప్రజలు రావడము, సమస్యలు, స్వామి ఇట్లా ఉంది అని అడగటం మొదలుపెట్టిండు. అరే నాదే సమస్య ఉంది అంటే నన్నే వచ్చి అడుగుతారు ఈ సమస్యలు అని. మళ్ళీ పైకి ఎక్కడో చాలా కష్టంగా దుర్భరంగా ఉన్న ప్లేస్లో పోయి అక్కడ ఒక గుడిసె వేసుకుని ఆ చెట్టు నీడ అదంతా గుంపులు అక్కడ కూర్చున్నాం. ఎట్లా తెలుసుకున్నారు ప్రజలు, అక్కడికి పోయినరు. చూసి గుడిసెలోనే ఉండిపోయింది. మళ్ళీ వచ్చారు ఈ మంది అని. ఒకరోజు అయింది, 2 రోజులు, 3 రోజులు అయింది, బయటికి రాలేదు. మంది అట్లే కూర్చున్నారు. డబ్బాలు తెచ్చుకున్నారు, తిన్నారు. వస్తాడు స్వామి, బయటకు వస్తాడు, మా సమస్యలు పరిష్కారం చేస్తాడు, ఏమైనా చెప్తాడు, మంత్రాలు చెప్తాడు, అది చెప్తాడు, జపం చేయమంటాడు, ఏమంటాడో చూద్దాం, నెత్తి మీద చేయి పెడతాడు, మంత్రాక్షసిస్తాడో ఏమో అవుతుందని ఆశతో కూర్చున్నాడు. తర్వాత వచ్చిండు, ఏం నాయన నాకే చాలా వస్తే ఇక్కడికి వచ్చినారు కదా, ఇంత దుర్భరం. లేదు స్వామి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మీరు పరిష్కారం చేయాలి, అందుకొరకు వచ్చినాం. చాలామంది చెప్పినారు మీ దగ్గర పోతే పరిష్కారం అవుతుందని. చెప్పండి మీ సమస్యలు ఏముంది. ఒకటి ఆయన చెప్తుంటే ఇంకొక ఆయన, అరే నా సమస్య గడబడి అయితే, అయ్యా ఇట్లా అరవద్దండి. ఒకరికొకరు నీకు తెలవడమే లేదు, నీవు చెప్తున్నావు, ఈయన మాట్లాడుతున్నాడు, మధ్యలో ఆయన లేచి నిలబడ్డాడు. అట్లా వద్దు. అందరికీ కాగితాలు పెట్టినారు, తీసుకోండి, కాగితాల్లో నిదానంగా రాయండి, 1 గంట టైం ఇస్తా, అన్ని మీ సమస్యలు, మీ కష్టాలన్నీ రాయండి, అన్నీ మడత చేసి డబ్బలేయండి, తర్వాత చెప్తా. సరే స్వామి అన్నారు. అందరు రాసినారు, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, అట్లయింది, ఇదేదో వాళ్ళ ఇబ్బందులన్నీ రాసి ఇంత మడత చేసి ఒక డబ్బలేసిండు. ఆ డబ్బాని ఇట్లా బాగా అల్లాడియండి అంటారు. డబ్బాని ఇట్లా కిందికి మీదికి చేసిండు. ఇప్పుడు ఒక పని చేయండి, ఈ దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక చీటీ తీసుకోండి. మీరేం వేసిన కాగితము అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరిదో ఎవరికో వస్తుంది, తీసుకోండి. మీ సమస్య అట్లే ఉండనా, మళ్ళీ ఈ కాగితంలో ఉన్న సమస్య కావాలన్నా, రెండులో మీరు నిర్ణయించుకోండి. లేదు స్వామి ఈ కాగితంలో ఉన్న సమస్య ఉండనంటే మీ సమస్యను పరిష్కారం చేస్తా మొదటిది. లేదు స్వామి మొదటిదే ఉండని, ఇది చాలా భయానకంగా ఉంది అంటే వెళ్ళిపోండి. తీసుకున్నారు అందరూ ఒక్కొక్క చీటీ. చూస్తే నాకంటే ఎక్కువ ఉంది ప్రాబ్లం. అరే వద్దు నాయన, నాది ఎంతో నయం, నాది ఏదో ఎట్లా తిప్పలు పడతా, కానీ ఈ సమస్య వద్దు అని ఒకరొకరు వెళ్ళిపోయినారట. అట్లా అందరు వెళ్ళిపోయినారు. ఒకరిదొకరికి సమస్య వచ్చింది. వీళ్ళకి తెలియదు నాకంటే వీని సమస్య ఎక్కువ ఉందని, వానికంటే వాని సమస్య ఎక్కువ, వానికంటే వాని సమస్య ఎక్కువ. ఇట్లా సమస్యల నుంచి అందరు వెళ్ళిపోయినారు. అంటే చెప్పే తాత్పర్యం ఏమంటే, ఇది మృత్యులోకం. అందరికీ సమస్యలు, అందరికీ కష్టాలు, అందరికీ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. గీతలో అదే చెప్తాడు భగవంతుడు, గహనోగతి, దీని గతి తెలియదయా నీకు, చాలా గహనంగా ఉంది. రామకృష్ణ పరమహంసలకి క్యాన్సర్ అయింది, థ్రోట్ క్యాన్సర్. రమణ మహర్షులకి తొడ క్యాన్సర్ అయింది. శంకర భగవత్పాదులు, స్వామి వివేకానందులు అల్పాయుష్యులు తొందరగా వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి. ఎందుకు, ఏమి, ఎవరికి తెలియదు. ఇదే దునియా మే కితనా గమ్ హై, మేరా గమ్ కితనా కమ్ హై అన్నట్టు మందికింటే మేమే నయం. వాడిని చూస్తే ఇంకా భయం వేస్తుంది. ఒకరోజు కర్ణుడు చెప్పిండు కృష్ణుడికి, కృష్ణ నేనంత జీవితం కష్టపడ్డా, మా తల్లి నాకు జన్మమైన తర్వాత గంపలు పెట్టి ఇడిచిపెట్టిన నదిలో, ఎక్కడో పట్టుకున్నారు, ఎక్కడో పెరిగినా, ఎక్కడో ఇదైనా, ద్రోణాచారం విద్య నేర్పలేదు. ద్రౌపది స్వయంవరంలో నన్ను క్షత్రియుడు కాదని బయటికి వేసిండ్రు. తర్వాత అంగరాజుని చేసిండు, దుర్యోధను ఆదుకున్నాడు. దగ్గర అవమర్యాద, జీవితాంతం కష్టం నాకు అంటే కృష్ణుడు చెప్తాడు, అయ్యా నీకింటే నాది ఎక్కువ ఉంది, విను, నాది జన్మం జైల్లో అయింది, తల్లి ముఖం చూడలేదు,
దేవకిది యశోద దగ్గర ఇంకొక తల్లి దగ్గర ఇచ్చిండు. అక్కడ పూతన విషప్రాశనం కొరకు వచ్చింది చంపేదానికి, తృణావర్తుడు వచ్చిండు చంపేదానికి, కళింగుడు వచ్చిండు చంపేదానికి, జరాసంధుడు వచ్చిండు. ప్రతి ఒక్కరు నన్ను చంపాలనేవాడు. మా మేనమామ, సొంత మేనమామ కంస నన్ను చంపాలని ప్రయత్నం చేసిండు. వీళ్ళంతా నన్ను చంపాలని గోపాలకుగా గోవులను కాసిన, కష్టపడిన జీవితాంతం పెండలెత్తేయడము, గోవులను కట్టేయడము, తిరగడం అడవిలో ఇదే పని చేస్తూ ఉండా. తర్వాత అక్కడి నుంచి నేను మథురా నుంచి ఇక్కడ ద్వారకాకు వచ్చిన. ఇక్కడ కూడా యుద్ధము, ఇక్కడ కూడా సమస్యలు. పాండవులకి 14 సంవత్సరాలు వనవాసమైంది. నా చెల్లెలు సుభద్రాన్ని అర్జునునికి ఇచ్చిన, వాళ్ళని నేను తిరగాల్సి వచ్చింది. ప్రతి ఒక్కటి సమస్య. మహాభారత యుద్ధమైంది, ఎన్ని మంది చనిపోయారు. నా ఎదురుగా అభిమన్యు చనిపోతే నేను ఏం చేయలేకపోయాను. నా చెల్లెలు కొడుకు. ఎన్ని సమస్యల్లో నేను నవ్వుతూ ఉండాను. నేను ఎప్పుడూ ఏడవలేదు, ఎప్పుడూ ఎట్లా అని ఏడవలేదు. ఇది నేర్చుకో అని చెప్పిండంట. చూడండి, కృష్ణునికి సమస్యలు, రామునికి సమస్యలు. భార్య రాముని చెప్పిండ్రు, అయ్యా పండుగో, ఉదయం 4 గంటలుగా లేవాలి, అభ్యంగ స్నానం చేయాలి, నీకు పట్టాభిషేకం, అయోధ్య రాజు అవుతావు, నువ్వు పండుకున్నాడు రాముడు. ఉదయం 4 గంటలుగా లేపిండ్రు. లేదు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, నువ్వు రాజు కాదు, అడవికి పోవాలి 14 సంవత్సరాలు. రాత్రి చెప్పిండ్రు పట్టాభిషేకం, అయోధ్య రాజు. మళ్ళీ తెల్లవారుజాము 4కి చెప్తారు అడవికి పోవాలి. రాముడు వెళ్ళిపోయాడు, ఎప్పుడు చింత చేయలేదు. సీత అపహరణ అయింది. వానరుల జతకి సుగ్రీవ, వాలి, హనుమ వాళ్ళని తీసుకున్నాడు. రావణ బలశాలి, మహాబలశాలి, సముద్రోల్లంఘన చేసిండు. అప్పుడు యుద్ధమైంది, సీతాన్ని తీసుకుని వచ్చిండు అయోధ్యకి. అంటే ఇన్ని సమస్యల్లో అవతారం ఎత్తిన దేవుళ్ళని కూడా సమస్యలు, కృష్ణునికి సమస్యలు, రామునికి సమస్యలు, కర్ణునికి అందరికీ సమస్యలు. ఈ వృత్తిలోకం ఇది, అందరికీ సమస్యలే ఉంటుంది. కాబట్టి అధైర్యం కావద్దండి. చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఏడుస్తుంటారు. ఎప్పటికి నాకు అట్లయింది, నాకు ఇదేంది. అయితే అది ఏం చేయలేం, ప్రాలబ్ధ కర్మం అంటారు పెద్ద వాళ్ళకు తెలియదు. గహనోగతి ఏ జీవనే జీవన్ కా ఏ రంగు కోయి సంజానహి కోయి జానానహి, ఎవరికి తెలియదు నాయన, ఇది ఇట్లే ఉంటుంది. ధైర్యంగా ఉండు, అధైర్యం కావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, పలాయనం చేయొద్దు, గడ్డమిడవద్దు, తాగనికి నేరవద్దు, ధైర్యంగా పోరాడు. ఈ ధైర్యం ఉండాలనే దానికి ఇలాంటి కథలు. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.